అశ్రేష్టం బహు గ్రంథం అశ్రేష్టం బహు గ్రంథములో చాట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడే, విశ్వాసముంచి ధ్యానించుడే. సరే అండి, బల్లలో పాలు పొందక ముందు కొన్ని తలంపులు, హెచ్చరికలు ప్రభు వాక్యంలో చూద్దాం. తర్వాత పరీక్షించుకొని బలలో పాలు పొందుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12, హెబ్రీ 12 మొదటి నుండి కొన్ని వచనాలు, నేనొకటి మీరొకటి ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుతామండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలో ఆవరించి ఉన్నందున చదవండి మీరు. ఇక చదవండి. చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వాదం ఇచ్చి కొన్ని తలంపులు మనకిచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ప్రభు వైపు చూద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, శిలవ రక్తం ఈ స్థలములో ప్రోక్షించి దాసుని కూడా శిలవ చాటున మరుగుపరిచి మాటలు అందించు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకో. బలలో పాలు పొందాలి. రకరకాల అనుభవాలు కలిగి, అక్కర కలిగి, ఆశ కలిగి, ఆత్మీయంగా నీ ఇంటికి వచ్చారు శ్వాసలైన బిడలు. కరుణించి స్వరాన్ని వినిపించి ఆత్మీయంగా బలపరిచి బలలో పాలు పొందే ఏర్పాటునిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. చదవండి. మొదటి వచనం ఎవరైనా ఒకరు. చాలమ్మా, మనము కూడా అని అంటున్నాడు. ఎవరు? మనము కూడా అని అంటాడు. యేసు వైపు చూచుతూ రెండవది, మనము కూడా యేసు వైపు చూడాలట. వాళ్ళు ప్రభు వైపు చూశారు, దేవుని వైపు. విశ్వాసమును కర్త కొనసాగించేవాడు ఆయన వైపు చూడాలట మనం. 11వ అధ్యాయం హెబ్రీ. మొదట విశ్వాసి ఎవరు అనేది బైబిల్ చెప్తుంది. హెబ్రీ 11 4వ వచనం. మొదటి విశ్వాస ఎవరు చెప్పండి ఇప్పుడు? ఏబేలు. ఏబేలుతో ఆరంభించబడిన విశ్వాస జీవితం కొనసాగించాలి. ప్రభు చిత్తం అది. ఆరంభించబడిన విశ్వాసము కొనసాగాలి. ఎలా? విశ్వాసమును బట్టి.
హేబెలు కయ్యూను కంటే అనే మాట రాయబడింది. ఒక వ్యక్తి కంటే ఇంకో వ్యక్తి అనేది. మొదటి వ్యక్తి ఎవరు అనేది, ఆదాముకు మొదటి వ్యక్తి ఎవరు? కయ్యూను. విశ్వాస ఎవరు? ఏమయ్యాడు? మొదటివాడు. అవిశ్వాస అయ్యాడు. ఆస్కారం ఉంది. విన్నారా? ఆదికాండం ఆదాము ఇద్దరు కుమారుల్లో మొదటివాడు విశ్వాసి, రెండోవాడు విశ్వాసి. శ్రేష్టమైన బలి అర్పించాడట. కారణం విశ్వాసం ఉంది ఆయనకు. ప్రభు శ్రేష్టమైనది కావాలని కోరుతాడు. నిర్దోషమైంది, శ్రేష్టమైంది, ప్రభువు మెచ్చేది ప్రభువుకి ఇవ్వాలట. హేబెలు మాదిరి, కానీ మరణించాడు. ఏంటిది? రండి 4వ వచనం. చాలండి. కొద్ది కాలమే జీవించాడు. ఎవరు? హేబెలు. శ్రేష్టమైన బలి అర్పించాడు. లైఫ్ చాలా తక్కువ, కానీ దేవునికి ఇష్టడు, విశ్వాసము గలవాడు, దేవునికి అర్పణ అర్పించాడు. మరణించిన సాక్ష్యము నిలిచింది. సాక్ష్యం అండి, విట్నెస్. ప్రభు అడుగుతాడు. ప్రభు అన్నాడు, మీరే నా సాక్షులు. అదే ప్రభువునందు విశ్వాసం ఉంచిన బిడ్డలు సాక్షులు. దేనికి? నీతికి, నిబంధనకు, దేవునికి, సంఘానికి సాక్షులు. అర్థమైందా? సరే, ఇప్పుడు విశ్వాసాన్ని కొనసాగించాడు ప్రభు. విశ్వాసాన్ని దేవుడు కొనసాగించాడు. సరే, ఆ జనరేషన్ తర్వాత వచ్చింది. భూమి మీద రకరకాల మనుషులు. దేవుడు లేడనేవారు ఉన్నారు. 53 కీర్తనలు. మొదటి వచనం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? దేవుడు లేడనే ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అనేది. కొంతమంది అలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. విస్తారంగా అయినాడు. నాస్తికులు, దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ దేవుడు ఉన్నాడు, ఇది వాస్తవం. మోషేకు ప్రభు సెలవిచ్చాడు. ఆరాధనలో చూశాం. ఉన్నవాడను, అనువాడను, ఎల్లప్పుడూ ఉండేవాడను, సర్వశక్తి గల దేవుడను. మానవులు అనుకున్నంత మాత్రాన అది ఆగిపోయేది కాదు. దేవుడు ఉన్నాడు. హెబ్రీ 11. ఆరో వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అనమాట. ఏమని విశ్వాసం ఉంచాలి? దేవుడు ఉన్నాడని విశ్వాసం ఉంచాలి. దేవుడు ఉన్నాడండి. ఉన్నవాడు, అనువాడు దేవుడు ఉన్నాడు. అందుకే మనం ఉన్నాం. లోకం ఉంది, సృష్టి ఉంది, భూమి ఉంది, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఆ రీతిగా ఋతువుల ప్రకారం వర్షం, కాల
క్రమేణా తరతరాలు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. మానవుడు నమ్మినా నమ్మకపోయినా కొంతమంది దేవుడు ఉన్నాడు. 6వ వచనం, విశ్వాసము లేకుండా అసాధ్యమట. దేవునికి ఇష్టడుగా ఉండాలి, దానికి విశ్వాసం కావాలి అన్నారా. చూశాం, ఏబేలుకు విశ్వాసం ఉంది, దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు. దేవుడు మెచ్చాడు, ఆయనను సాక్ష్యం ఇచ్చాడు. ఏబేలు కయీను కంటే శ్రేష్ఠుడు. విట్నెస్, సాక్ష్యం అండి. ఇది భూమి మీద ఏబేలు సంపాదించుకున్న భాగ్యం, ఇది సాక్ష్యం. సరే, మిగతా భాగం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు నీవు నమ్మాలి. ఇదొకటి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలట. వెదికే వారికి ఫలం ఇస్తాడట. దేని కొరకు ఎదగాలి? మన ఆశ దేని కొరకు? ఏమి ఎదగాలి? ప్రభు అన్నాడు ఒక ప్రశ్న, మీరేమి వెతుకుతున్నారు? వెతకడం ఏంటి? మీకేం కావాలి? దేని కొరకు వెతుకుతున్నారు? ఇదే ప్రశ్న. దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వచ్చేవాడు నమ్మాలి, విశ్వాసంతో రావాలి, దేవుని చిత్తములో ఉండాలి, ఆ విశ్వాసంలో కొనసాగాలి. అది ఒకటి. పాయింట్లోనికి వస్తే దేవుడు లేడనే గుంపు ఒకటి, ఉన్నాడు అనే గుంపు ఒకటి, ఉంటే ఎవరు అనేది. సరే, ఆ వెతికినప్పుడు సరైన పాయింట్లోనికి రాకుండా ఆగిపోయింది ఎవరు అనేది ప్రాముఖ్యం. అర్థమైందా? రండి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 3వ అధ్యాయం 14. 2వ కొరింథీ ఎవరు వీళ్ళు? మరి దేవుడు లేడనేవారు ఒక జాబితా అయిపోయింది, అది వేరే విషయం. కానీ వీళ్ళెవరు? ఇశ్రాయేలులు. వాళ్ళకు గ్రంథం ఉంది, కానీ చదువుతున్నారు, అర్థం కావట్లేదు ఆయన ఎవరు. కఠినమైందట హృదయం. అపవాది హృదయాన్ని కఠినపరుస్తాడు కాలం వచ్చేంత వరకు. అర్థమైందా? మానవుని హృదయం సమయం వచ్చేంత వరకు కఠినమైంది. కారణం దేవుడే కలిగిస్తాడు. అది వారి వంతు. సరే, ఇప్పుడు దేవుడు లేడు అనేది ఒకటి చూసాం. ఉన్నాడు ఎవరు అంటే ఇశ్రాయేలుల దేవుడు యెహోవా అనేది. ఉన్నవాడు అనువాడు అంతవరకు ఆగిపోయారు వాళ్ళు. గ్రంథాన్ని చదువుతున్నారు, కానీ అర్థం కావట్లేదు. యోహాను సువార్త 14 త్వరగా. మొదటి వచనం. ఎవరు చెప్పారు ఇది? ఎవరు చెప్పింది? ప్రభువు చెప్పాడు ఈ మాట. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. సరిపోయింది. దేవుడు ఉన్నాడు, అర్థమైంది. విశ్వాసం ఉంది, అర్థమైంది. కానీ ఇంకోటి స్టెప్లోనికి రావాలి, ఇంకో స్టెప్ వేయాలి మీరు.
నా యందు విశ్వాసం ఉంచండి అని అన్నాడు. ఇదే విశ్వాసం. కొంచెం అర్థం కావడానికి సామెతలు 8. సరే, ఇక్కడ మాట 22 చదవండి, అర్థమైంది. పూర్వకాలమందు సృష్టి ఆరంభమున, చాలండి, పూర్వకాలం సృష్టి ఆరంభంలో ఉన్నాను నేను, ఇప్పుడు కాదు. పూర్వకాలం సృష్టి ఆరంభంలో నేనున్నాను. ప్రధాన శిల్పిని. కానీ అర్థం కాలేదు. గ్రంథం రాయబడింది, ముసుగు వేయబడింది. ఇది ఆశ్చర్యం. వారెవరో కాదు, 2 కొరింథీయులకు రాసిన 4 4వ వచనమండి. వారికి అనే పదం గమనించండి. సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపలేదట. కారణం ముసుగు వేయబడింది. ముసుగులో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారు, అవిశ్వాసులయ్యారు. ఇది అవిశ్వాసం. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగింది. వాళ్ళేదో లోకస్తులు కాదు, ప్రభునందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ముసుగు. కొన్నిసార్లు అర్థం కాదు. ఏ ముసుగు తొలగాలంటే ఆత్మ అంతరంగంలో కార్యం జరగాలి. ఆ కిరణాలు లోపలికి వెళ్ళాలి, సుచ్చుకుపోవాలి. ఆ యొక్క వెలుగులో చీకటి పారిపోవాలి, తొలగించబడాలి ముసుగు. అర్థమైందా? వారెవరో కాదు. పౌలు ఎలా రాశాడు, ఎవరి కొరకు రాశాడు, ఎందుకు రాశాడు? ఇది అవిశ్వాసం. ఒకటి. మొదటిది, దేవుడు లేడు, ఉన్నాడు ఎవరు? ఉంటే ఎందుకు అర్థం కాలేదు? ఉన్న ప్రభువును బయటికి తేవడానికి ప్రభు ఎందుకు వచ్చాడో లోకానికి. నా యందు విశ్వాసం ఉంచండి. యోహాను సువార్త 14, అక్కడ మనం అదే చదివాము. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి, చాలండి. దేవుని యందు విశ్వాసం లోకానికి కూడా ఉంది. కొంతమందికి దేవుడు ఉన్నాడు, కానీ ఎవరు అర్థం కాలేదు. లేడైన వారు కొంతమంది. సరే, ఉన్నాడు, గ్రంథాలు ఉన్నాయి, చదువుతున్నారు, ముసుకుంది, అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభు వచ్చాడు, దేవుణ్ణి నమ్ముతున్నారు, విశ్వాసం ఉంది, మంచిది, ఇది మంచిది. కానీ నా యందు విశ్వాసం ఉంచండి. ఇది అసలు చరిత్ర. విశ్వాసంలో ఒకటి అల్ప విశ్వాసం, అవిశ్వాసం, గొప్ప విశ్వాసం. 3 భాగాలు. అర్థమైందా? ఒకటి అవిశ్వాసం, అల్ప విశ్వాసం, గొప్ప విశ్వాసం. 3 భాగాలు విశ్వాసంలో. అల్ప విశ్వాసము వలన కలిగే నష్టం. రండి, మత్తయి 14. మత్తయి సువార్త 14. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచమని. విశ్వాసం ఉంచి వెంబడించిన వారు ఉన్నారు. పేతురు మొదలుకొని 12 మంది విశ్వాసులు, శిష్యులు వెంబడించారు. కానీ ప్రయాణం స్టెప్ బై స్టెప్, అడుగడుగున, అంచెలంచెలుగా ఆ యొక్క టర్నింగ్ పాయింట్స్ వచ్చినాయి. జర్నీ వాళ్ళ టర్నింగ్ పాయింట్లో రకరకాల అనుభవాలు. కొన్నిసార్లు భూమి మీద, అరణ్యంలో, గ్రామాలలో, సముద్రం మీద, ఆ రీతిగా
రకరకాలుగా వాళ్ళని నడిపించాడు ప్రభువు. కానీ విశ్వాసం ఉంచండి. ఎక్కడికి పోయినా ఎక్కడున్నా విశ్వాసం ఉండాలి, ప్రభు మీద ఉండాలి, ప్రగాఢమైన విశ్వాసం ఉంచాలి. కానీ 14వ అధ్యాయంలో అవిశ్వాసం వలన కలిగిన నష్టం విశ్వాసకి చాలా అపాయకరం. రండి, మత్తయి 14:28. చాలండి. నీళ్ళ మీద నడిచిన వ్యక్తులు ఎవరు అనేది చరిత్రలో ఎక్కడైనా ఉందా? నీళ్ళ మీద నడవడం, సముద్రం మీద నడవడం. రెండవది, సముద్రం అలలుగా వస్తాయి. హద్దు ఇసుక మాత్రమే సముద్రానికి, కట్టలు ఉండవు. సరిహద్దు సముద్రానికి ఇసుక పరలే. హద్దు దాటి రావద్దని సముద్రాన్ని అదుపులో పెట్టి అలలు రేపి ప్రయాణం చేయమన్నాడు ప్రభు. ఇది ఎలా ఉంటుంది? విశ్వాస జీవితం ఎలా ఉంటుంది? తరబీదు. అడుగు పెడితే అర్థమైంది. తరబీదు అనే ఆ యొక్క పాఠశాలలో అడుగు పెడితే అర్థమైంది. అప్పటి వరకు అర్థం కాదు. 14 రండి. కానీ చాలు. మునిగిపోవడానికి రీజన్ ఏంటి చెప్తున్నాడు ప్రభు. చదవండి. రక్షించుమని కేకలు వేశాడు. 31వ వచనం, పట్టుకొని అల్ప విశ్వాసం వలన కలిగే రిజల్ట్ ఏంటి అనేది ఇప్పుడు పాయింట్ అన్నమాట. మనం పాయింట్లోనికి వస్తాం. అల్ప విశ్వాసం వలన జరిగేది ఏంటంటే మునిగిపోవడం. ప్రభు చెప్పాడు, విశ్వాసమందు స్థిరులై ఉండండి, కదలని వారై ఉండండి. విశ్వాసము ప్రభు వైపు చూస్తే తప్ప కొనసాగదు ఆత్మీయ జీవితం. అర్థమైందా? అవిశ్వాసం వలన కలిగే నష్టము మునిగిపోవడం. దాని రిజల్ట్ ఎంత భయంకరం. ఈనాడు విశ్వాసమందు స్థిరంగా ఉండక అవిశ్వాసం వలన ఎన్నిసార్లు నష్టాలు. రావాల్సిన ఆశీర్వాదాలు అడుగంటిపోయి అవిశ్వాసులైన వారు ఒక సీసంలాగా అడుగంటిపోయి ఎర్ర సముద్రంలో తర్వాత పైకి తేలేరు. విశ్వాసుల తరుముతున్నారు వాళ్ళు. ప్రభునందు ప్రభు రక్తం వలన కొనబడి కడగబడి ప్రభు నడిపింపులో ఉన్న విశ్వాసులు వాళ్ళు, ఇశ్రాయేలులు. ఆ కాలంలో ఎంటాడి సముద్రంలో అడుగంటిపోయారు ఐగుప్తీయులు. నష్టం. సముద్రం మానవుని మింగివేస్తుంది. అగాధ సముద్రం. ఇది అవిశ్వాసం. అవిశ్వాసం వలన కలిగేది ఏంటంటే నష్టం, మునిగిపోవడం. ఒకటి చేయి జాపి కేక వేసి ప్రభునందు విశ్వాసం ఉంచి ఆపదలో ఉన్నప్పుడు రండి. కీర్తనలు ఆపత్కాలమున ఏమన్నాడు? నన్ను గూర్చి ఏం చేయమన్నాడు? మొరపెట్టు, నేను నీకేమిస్తాను. 50వ అధ్యాయం కీర్తనలు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను అని అంటాడనమాట ప్రభు. ఆపత్కాలమున ఏం చేయాలి? మొరపెట్టాలట.
కాబట్టి ప్రభు సన్నిధిలో మనము ఆపదలు రాక తప్పవు, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, రకరకాలుగా పరిస్థితులు ఎదురవుతాయి. ఇదే మానవ నైజం. కొన్నిసార్లు విశ్వాసం బలంగా ఉన్నట్టే అనిపిస్తుంది, భ్రమది. అర్థమైందా? విశ్వాసం ఉన్నట్టు అనిపిస్తుంది, అది భ్రమ మాత్రమే. స్థిరమైన విశ్వాసం, బలమైన విశ్వాసం ప్రభు మీద ఆధారపడి ప్రభు వైపు చూడాలట. అప్పటి వరకు సముద్రమైనా ఏం చేయలేదు, ఉంచలేదు. అలలు ఏం చేయలేదు, గాలి ఏం చేయలేదు. ప్రభు వైపు చూసినప్పుడు సముద్రం ఆయనకు లోబడింది అన్నారా. అడుగులు స్థిరపరిచాడు దేవుడు, ఆయనకు బలపరిచాడు. అడుగు వేస్తున్నాడు, ప్రభువును ఎదుర్కొంటున్నాడు. స్థిరమైన శక్తి, బలం, ధైర్యం. ఎంత ధైర్యం అంటే నీళ్ళ మీద అడుగు పెట్టాలి. కానీ ప్రభు వైపు నుంచి దృష్టి మళ్లించి గాలి, అపవాది గాలి రూపంలో వచ్చాడట. ఏ రూపంలోనైనా రావచ్చు. ఒక యాక్సిడెంట్ జరిగింది, లారీ రూపంలో మరణం వచ్చింది. గాలి రూపంలో అపవాది వచ్చాడు, అవిశ్వాసం ఏర్పడింది, మునిగిపోవడానికి కారణం. రండి మత్తయి 14. వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇంకా పూర్తి కాలేదు, సాగుతుంది సమస్య సాగుతుంది. ప్రియులారా, కొన్నిసార్లు సమస్య సాగుద్ది, అంతం కాదు. ఆ సమస్యలో కొన్నిసార్లు సాగిపోతాం, కానీ ఎవరో ఒకరు వస్తారు, హెచ్చరికిస్తారు, మేలు కొలుపుతారు. ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది, ప్రార్థన జ్ఞాపకం వస్తుంది, ప్రభు వైపు చూడాలనిపిస్తుంది, కేక వేయాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది, ఏదో చేయాలనిపిస్తుంది. సాగి వెళ్ళేటప్పుడు ఇదే సమస్య. అర్థమైందా? బైబిల్ చూడాలి, ప్రార్థన చేయాలి, ఎవరికో ఫోన్ చేయాలి, ఏదో అడగాలి, ఏదో తలంపు వస్తుంది, ఆలోచన ఇస్తాడు దేవుడు. కీర్తనలు 32:8. ఆలోచన కూడా ఇస్తాడండి దేవుడు. దేవుడు దృష్టి ఉంచేవాడు, ఆలోచన ఇచ్చేవాడు, ఆత్మీయంగా నడిపించేవాడు, ఆదుకునేవాడు. ప్రియులారా, విశ్వాసకి ఛాయిస్ ఇస్తాడు ప్రభు. పేతురుకు ఛాయిస్ ఇచ్చాడు. పేతురు, అసాధ్యమైన కార్యం, సముద్రం మీద నేను నడుస్తున్నాను, రెండో వ్యక్తి నువ్వు వస్తున్నావు, నేను ఆజ్ఞ ఇచ్చాను రమ్మని. కానీ సముద్రం అంటే నీకు కొత్త కాదు, సముద్రంలోనే బయట తెచ్చాను నేను. అర్థమైందా? సముద్రం నీకు కొత్త కాదు, సముద్రం నుండి బయట తెచ్చాను. సముద్రం మీద నడవాలి చరిత్ర. కాబట్టి రమ్మన్నాడు, అడిగేశాడు, కొంత దూరం నడిచాడు, సాగింది. కానీ శోధన వచ్చింది. సామాన్యంగా విశ్వాసకి శోధనలు వస్తాయి, పరీక్షలు వస్తాయి. ఇదే పరీక్షలో ప్రభు వైపు చూడాలి. పరీక్షించబడి, తర్వాత చెప్తాను పేతురు గురించి. పేతురే రాశాడు ఇది. దేని గురించి? పేతురు పత్రిక 2 ఒకసారి, ఇప్పుడే చెప్తాను.
మొదటి పేతురు మొదటి అధ్యాయం 7వ వచనం. గద చాలిగా. సువర్ణం అనగా బంగారం ఒకనాడు నశించిపోద్ది. అది కాపాడితే భద్రంగా ఉంటుంది, సమయం వస్తే అది నశించిపోద్ది. అందుకే భద్రంగా మెడల మీద, బీరువాలో, బ్యాంకులో ఎక్కడో భద్రంగా పెడతాం వాటిని. బంగారాన్ని, లోకం బంగారానికి వెలగట్టింది. ఎంత ధర, ఎంత తూకం, ఎంత ధర, దీనికి ఎంత విలువ, ఇది నా దగ్గర పెడితే ఇంత ఇస్తాను, దానికో విలువ ఉంది బంగారానికి. దాన్ని తీసిపోయి అట్లా మట్టిలో వేస్తే అంటాడు ఇది పనికిరాదు, విలువ లేదంటాడు దానికి. కాబట్టి ఉండాల్సిన స్థలం, ఆ స్థానం, ఆ వస్తువు, దాని విలువ అర్థమైందా? ఏ స్థానంలో ఉండాలి, ఎలా కాపాడాలి దాన్ని. పేతురు పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. పరీక్ష వచ్చింది దానికి, అందుకే విలువ దానికి. పరీక్ష లేకపోతే విలువ లేదు. పరీక్ష వలన ఆ బంగారానికి, సువర్ణానికి విలువ వచ్చింది. అగ్నిలో వేశాడు, కొలిమిలో మస్టును తీసివేశాడు, శుద్ధపరిచి సువర్ణం అని పేరు పెట్టి దానికి వెలగట్టాడు. అది లోకరీతిగా బంగారానికి ఉన్న విలువ. కానీ దానికంటే అమూల్యమైన ఎవరి విశ్వాసం? అది మీ విశ్వాసం. ప్రియులరా, విశ్వాసులం మనం, విశ్వాసుల సహవాసం మనం విశ్వాసులం. ప్రభునందు విశ్వాసం ఉంచాం. ప్రభు చెప్పాడు, నా యందు విశ్వాసం ఉంచండి. ప్రభునందు విశ్వాసం ఉంచాం. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడు మరణములో నుండి జీవములోని దాటుతున్నాడు. మరణం ఇక లేదు, భూసంబంధమైన ఆ శిక్ష ఇక ఉండదు. దాటించే అనుభవం, అగాధము నుండి అవతలి తీసుకుపోయే అనుభవం, శక్తిగల అనుభవం, సముద్రం మీద నడవడం కాదు, అగాధములో నుండి దాటించగల శక్తి ప్రభులో ఉంది. అది విశ్వాసము ద్వారా. అవిశ్వాసం వలన కలిగేది ఏంటంటే మునిగిపోవడం, నష్టం కలగడం, కష్టం, కన్నీళ్ళు, దుఃఖము, అయ్యో, ఆక్రందన, ఇలా చెప్పాలి. అవిశ్వాసం వలన కలిగే వాతావరణం అది. కానీ అల్ప విశ్వాసం, అందుకే మునిగిపోయాడు. సరే, ఇప్పుడు అవిశ్వాసం అనేది యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 20:27. తర్వాత తోమాను చూసి, పునరుత్థానం తర్వాత జరిగింది ఇది. తర్వాత తోమాను చూసి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చేయి చాపి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివిగాక హెచ్చరిక చేశాడు. తోమా, ఇటు చూడు, నీ చేయి చాపు, నా గాయాలు చూడు, నీ వేలు పెట్టు, నా ప్రక్కలో పెట్టు, గాయాలు అవునా కాదా, నేనా కాదా. అప్పటి వరకు ప్రభు చూసి నమ్ముతాను, చూడాలైనా ప్రభువా కాదా, పరీక్ష చేయాలి. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయండి, కానీ పరీక్షల్లో ఎలా ఉన్నాం మనం? ప్రభు మరలా చూపించి, చూడు బిడ్డ, గాయాలు, నీ కొరకు గాయాలు,
నా చేతులు, నా పక్క, నా యొక్క గాయాలు, ప్రతి గాయం చూడు బిడ్డ చూపిస్తాడు ప్రభు. గాయపరచబడిన చేతులు తోమావు చూపించాడు. బిడ్డ చూడు గాయాలు. అవిశ్వాసివా విశ్వాసివా? అందరూ ఉన్నప్పుడు రాలేదు నువ్వు. కొన్నిసార్లు ఒక వారం వస్తే ఒక వారం రాం, ఆ వారంలో ఏం చెప్తాడో అర్థం కాదు, సరిగా వాక్యం అర్థం కాదు. విశ్వాసమందు ఏదో కొరత లోపం వస్తుంది. అందరూ కూడిన సమయంలో తోమాలేడు అక్కడ. అదే పాయింట్. రండి 20వ అధ్యాయం. యేసు వచ్చినప్పుడు 24వ వచనం. 12 మందిలో ఒకడైన యజమానమైన తోమా వారితో లేకపోయాను అనే పదం గమనించండి. లేకపోయాను, 12 మందిలో ఒకడు లేడు. లేకపోవడం ద్వారా కలిగే నష్టం అవిశ్వాసం. అవిశ్వాసం వలన కలిగే నష్టం మునిగిపోవడం. అర్థమైందా? అవిశ్వాసం వలన కలిగే నష్టం మునిగిపోవడం. అవిశ్వాసం వలన కలిగే నష్టం ఏంటంటే ఆత్మీయమైన కొరత. అది అర్థం కాదు. ప్రభు వచ్చి ఏం చెప్పాడు, ఏం మాట్లాడాడు, ఎలా జరిగింది, సావాసములో నిలిచి ఉండకుండా లేకపోవడం వలన కలిగే నష్టం. ప్రభు గాయాలు చూడాల్సి వచ్చింది. రెండవసారి తోమాను దర్శించాల్సి వచ్చింది. ఒకసారి ఛాయిస్ ఇచ్చాడు, అందరిలో లేడు. రెండవసారి ప్రభు వచ్చాడు. ఇప్పుడు తోమా ఉన్నాడు. తోమా కొరకు వచ్చాడు రెండవసారి. బిడా, నా గాయాలు చూడడానికి ఇదే సమయం. రెండవసారి వచ్చాను నీ కొరకు నేను. ఒకసారి, రెండవసారి, మూడవసారి, ముమ్మారు ప్రభు స్వరాన్ని వినిపించేవాడు. ప్రభు తన చిత్తాన్ని బయలుపరిచేవాడు. కొన్నిసార్లు ఆ వ్యక్తిని దర్శించేవాడు. తోమా లేడు అక్కడ, కానీ ప్రభు వచ్చాడు అక్కడికి. అన్నారా? 26వ వచనం. 26వ వచనం యోహాను సువార్త. ఇప్పుడు ఉన్నాడు, అంతకుముందు లేడు. ఒకసారి ఉండొచ్చు, ఒకసారి లేకపోవచ్చు. సమయం చాలా విలువైంది. అయినా ప్రభు ప్రేమ గలవాడు, మరలా వచ్చాడు, దర్శించాడు. అప్పుడన్నాడు, తోమా, ప్రత్యేకంగా నీతో చెప్తున్నాను, చూడు నా చేతులు, నా పక్క. అవిశ్వాసివి కావద్దు. గాయాలు మరలా ఒకవేళ అవసరమైతే ఏలు పెట్టి చూడు, పరీక్ష చేయి. నేనా కాదా? ఏలు పెడతానన్నావు, పెట్టు. మరలా గాయాలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మరలా ప్రభువును గాయపరచవద్దు, మరలా సిలువ వేయొద్దు, మరలా గాయాలు రేపొద్దు. మరలా విశ్వాసం వలన మనకున్న జ్ఞానాన్ని బట్టి, మన తెలివితేటలను బట్టి, మన ఊహా ఉద్దేశాలను బట్టి, మన ఆలోచనలను బట్టి ప్రభు మీద ఉన్న విశ్వాసం వలన ప్రభు గాయాలు మరలా లేపే వారం అవుతాం మనము. కొన్నిసార్లు బాధ అయిద్దండి. ఒక విశ్వాసాన్ని దర్శిస్తే, విశ్వాస దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తిని దర్శించి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి తెప్పరిల్లి కన్నీళ్ళు విడిచిన అనుభవాలు ఉన్నాయి. బండి స్టాండ్ వేసి అందరూ చూస్తుంటే, తలుపులు పెడుతుంటే, పరదా వేస్తుంటే, ఒక పడక మీద ఉన్న వ్యక్తిని దర్శించి ప్రార్థన చేస్తుంటే కన్నీళ్ళు విడిచిన అనుభవాలు ఉన్నాయి. ప్రభు ఒక వ్యక్తిని దర్శిస్తాడు. ప్రభు ఒక వ్యక్తిని మేలు కొలుపుతాడు, ఒక వ్యక్తిని పురికొలుపుతాడు, ఆ వ్యక్తిని దర్శిస్తాడు ప్రభు. కారణం, బిడ్డ, నువ్వు అవసరం నాకు. నీ అవిశ్వాసములో అట్నే వదిలిపెట్టను నేను. నిన్ను దర్శించాలి, నిన్ను బలపరచాలి.
నిన్ను సిద్ధపరచాలి, నా పాత్రగా వాడబడాలి బిడ్డ నువ్వు. ఇది ప్రభు కోరిక, ప్రభు చిత్తం. మాటి మాటికి వ్యక్తిని ఎందుకు దర్శిస్తాడు? మాటి మాటికి బల్ల దగ్గరికి ఎందుకు వస్తాం మనం? పలుసార్లు పరీక్ష చేసుకోవాలి, ప్రతి ఆదివారం పరీక్ష చేసుకోవాలి. ఇది అల్ప విశ్వాసం వలన కలిగేది. రెండవది ఏంటంటే ప్రభు గాయాలు చూపించి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండు. రియలైజ్ అయ్యాడు. తోమా ఎలా ఏడుస్తాడు చూడండి ఒకసారి. 20వ అధ్యాయం 28. అందుకు తోమా ఇక్కడ అన్నాడు, నా ప్రభువా నా దేవా అన్నాడు. ఇప్పుడు ప్రభువు అయ్యాడు. ఆయనకు దేవుడు ఆయనే, ప్రభువు ఆయనే, అధికారి ఆయనే, సర్వం ఆయనే. ఆయన మీదనే ఆధారపడ్డాడు. అది రియలైజ్ అయ్యాడు. అవకాశం ఉంది. ఒక వ్యక్తి రియలైజ్ కావడం, ఒక వ్యక్తి ప్రభు వైపు తిరగడం, ఒక వ్యక్తి సరిచేయబడడం, ప్రభుతో సమాధానపడడం. కానీ ఇక్కడ ఓ మాట చెప్పాడు, నీవు నన్ను ఎలా నమ్మావు? చూసి నమ్మావు. చూడక నమ్మిన వారు ధన్యులు. చాలామంది ప్రభుని చూడలేదు. కొంతమంది రకరకాలుగా చూసాం, అది వేరే విషయం. వాళ్ళ ఆత్మీయ అనుభవాలు అది వేరే విషయం. ఒకసారి ఇట్నే పులిపీఠం మీద ఉండి వాక్యం చెప్పినట్టు ప్రజలు విన్నట్టు ఒకసారి ప్రభు చూపించాడు, అది వేరే విషయం. తలంపాల కల వచ్చింది. అది వస్తే ప్రార్థన చేశాను, ప్రభు ఎక్కడ వాక్యం చెప్పాలి, ఫలానా దగ్గరికి వెళ్ళమని. కొనసాగిస్తున్నాడు నేటి వరకు. అర్థమైందా? ప్రభు గొప్పవాడు. అవిశ్వాసమున కలిగేది రియలైజ్ అయిన తర్వాత ఒక వ్యక్తి ఎలా సిద్ధపడి ప్రపంచానికి భూమధ్య స్థానమైన ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఇండియాకు వచ్చి సువార్త ప్రకటించి అత సాక్షి అయి అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచి బిడ్డలు కావడానికి సాధనం అమూల్యమైన విశ్వాసం, సరిచేయబడ్డ విశ్వాసం, రియలైజ్ అయిన విశ్వాసం. దేవుడు దాచిముంచిన అమూల్యమైన ముత్యాన్ని కనుగొని కడిగి పవిత్రపరిచి ఒక పరలోక రాజ్యానికి వారసుడు కావడానికి ఒక స్థానంలో పెట్టడానికి ఆ వ్యక్తిని ఏర్పాటు చేసి భూమి మీద వాడుకున్నాడు. ఇది చరిత్ర. మరి గొప్ప విశ్వాసమైంది. రెండవసారి మత్తయి సువార్త 15. మత్తయి 15 అండి, 21, 22 చదవండి అక్కడ. ఇదే పరీక్ష, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎవరి స్త్రీ ప్రశ్న, అందుకే అంతా చదివించాం. ఎవరి స్త్రీ? కానాను స్త్రీ, అన్యురాలు. ప్రభు దగ్గరికి వచ్చింది. ఎలా వచ్చింది? ఆశతో వచ్చింది, అవసరాన్ని బట్టి వచ్చింది. పరిస్థితి బహు బాధపడుతుంది. అపవాది వలన పీడించబడిన కుమార్తె విషయమై ప్రభు దగ్గరికి వచ్చింది. అన్యురాలు. ఎలా వచ్చింది? ప్రగాఢమైన విశ్వాసం.
ప్రభు మీద ఉన్న విశ్వాసం. ప్రభువు ఒక్కొక్క మాట అంటుంటే హృదయ గాయాలయ్యే మాటల్లాంటివి ప్రభు పరీక్ష చేశాడు. కుక్క పిల్లల్లాగా ఉన్న వ్యక్తులకు రొట్టె ముక్క వేయట యుక్తం కాదు. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, నేను కూడా ఒకప్పుడు, నీవు కూడా ఒకప్పుడు, మనమందరం ఒకప్పుడు అలాంటి వాళ్ళం. యోగ్యులం కాదు ఈనాడు, ఆ బల్లకు యోగ్యులం కాదు మనం, ఆ నిబంధనకు యోగ్యులం కాదు మనం ఈనాడు చెప్పాలంటే. కానీ విశ్వాసమును బట్టి ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు కృప కొరకు వేడుకొని, ప్రభు ఎన్నిసార్లు గద్దించి, ఎన్నిసార్లు దెబ్బలు కొట్టి, ఎన్నిసార్లు అవమానపరిచి, ఎన్నిసార్లు గాయపరిచి హృదయాన్ని బ్రద్దలు చేస్తాడు ప్రభు వాక్యము ద్వారా. అర్థమైందా? ఎన్ని మాటలు హృదయానికి గాయాలవుతాయి వాక్యం ద్వారా. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు, ఇతరులు చెప్తున్నప్పుడు, ఇతరులు హెచ్చరికిస్తున్నప్పుడు, ఇతరులకు అవకాశం కలిగినప్పుడు మనలో మాట్లాడితే మన హృదయం గాయమైంది, బ్రద్దలైపోద్ది. అర్థమైందా? కానీ నిలిచి ఉన్నాం, ప్రభువునందు విశ్వాసం ఉంచాం, గాయాలకు సహించి, దెబ్బలకు ఓర్చుకొని, పరీక్షలకు ఓర్చుకొని, ప్రభు శిక్షకు లోబడి తల వంచి, అవమానమును నిర్లక్ష్యపెట్టి. రెండవసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12 రెండవ వచనం పూర్తి భాగం మొదటి నుంచి. అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి ఆసీనుడయ్యాడు మన ప్రభు. సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. కాబట్టి ఆనందము కొరకు ఉంచబడిన అవమానం, తన ఎదుట ఆనందం ఉంది. ఈ ఆనందం కావాలా? ప్రభువును బట్టి ఆనందం మనకు దొరుకుద్ది. ఫిలిప్పీయులకు రాస్తాడు అపొస్తలుడైన పౌలు, ప్రభువునందు ఆనందించండి. లోకంలో దేని కొరకండి మన ఆనందం? రండి, ఫిలిప్పీయులకు రాసిన ప్రభు ఉంటే ఆనందం, సంతోషం. రండి, ఎవరిని బట్టి ఆనందించాలి? ప్రభువును బట్టి. ఎందును బట్టి? రక్షణ ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించాలి. ప్రభు ఇచ్చే సహాయమును బట్టి ఆనందించాలి. ప్రభువు నడిపించే ఆ యొక్క మార్గాన్ని బట్టి ఆనందించాలి. ప్రభువా, నన్ను దర్శించావు, మేలు చేశావు, ఆదరణ ఇచ్చావు, కాపాడినావు, సాయం చేశావు, ప్రార్థన జవాబిచ్చావు, ఆత్మీయంగా నడిపిస్తున్నావు, అడుగడుగున తోడై ఉన్నావు, ప్రార్థన చేయడానికి కృప ఇస్తున్నావు. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు దేవునికి తెలియజేయడానికి ఆస్కారం, ఛాన్సు, అవకాశం వ్యవధిస్తాడు ప్రభు. ఆనందము కొరకు ప్రభు ఇచ్చే ఆనందం, రక్షణానందం. మొదటిది రక్షణ, ప్రభు ఇచ్చే మేలు, సహాయం, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యము, ఆత్మీయత. ప్రభు అడుగుజాడలో నడుస్తుంటే ప్రభు ఇచ్చే బహుమానం. ముందుంది బిడ్డ, కొంచెం కాలం శ్రమ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, అనారోగ్యం రావచ్చు, కష్టం రావచ్చు. ఆ డాక్టర్ అన్నాడు, సార్ ఈ మెడిసిన్ రాస్తున్నాను కానీ అవతలి పోయి చాలామంది మమ్మల్ని తిడతారండి అన్నాడు ఒక ఆయన, ఒక డాక్టర్. నేనన్నాను, మేలు చేసే వ్యక్తిని తిట్టడం అది సమంజసం కాదు. ఎన్ని తిట్లు భరించినా రాసేది మానుకోరు మీరు అని చెప్పాను. అవతలి పోయి తిట్టవచ్చు, మెచ్చుకోవచ్చు, రకరకాలుగా ఏదో అనవచ్చు, కానీ నీవు చేసిన మేలు తర్వాత వచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆనందం వస్తుంది. అర్థమైందా? దేవుడు రోమీయులకు రాసిన పత్రిక, రోమా 8 28.
అనగా పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయండి. ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు, వేదనలు రావచ్చు, బాధలు రావచ్చు. కానీ విశ్వాసము నుండి తొలగిపోవద్దు అనేది ప్రభు తుది హెచ్చరిక. విశ్వాసమందు కొనసాగాలి. అవిశ్వాసం రావచ్చు, ప్రభు వైపు చేయి చాపాలి. ఆర్థిక ఇబ్బంది రావచ్చు, ప్రభు వైపు చేయి చాపాలి. అనారోగ్యం రావచ్చు, ప్రభు వైపు చేయి చాపాలి. తోలను ఆడవచ్చు ప్రభు. కొన్నిసార్లు వాక్యం ద్వారా గద్దించవచ్చు, గాయపరచవచ్చు, కొట్టవచ్చు. నా వాక్యము సుత్తె లాంటిది. సుత్తె రాయిని కొడితే అది భరిస్తుంది, ఒక రూపం తెస్తుంది. ఒక రూపం తెస్తుంది మన ఎదుట ఒక కట్టడానికి. ఒక సుత్తె వాడతాడు కట్టే వ్యక్తి. అగ్ని ఒక రూపాన్ని తెస్తుంది. నా వాక్యము బండను బ్రద్దలు చేసి సుత్తె లాంటిది. నా వాక్యము అగ్ని లాంటిది. నా వాక్యము సబ్బు లాంటిది. సబ్బు పెట్టి కాదా కాదా కొన్నిసార్లు గద్దింపులు ఎందుకు, హెచ్చరికలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? కొన్నిసార్లు మన మేలు కొరకు. అమ్మా అని విశ్వాసము గొప్పది. అన్యురాలండి ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు దగ్గర వేడుకొని ప్రభువునందు స్థిరమైన విశ్వాసం కలిగి, అవును ప్రభువా, నేను ఒక కుక్క పిల్ల లాంటి దాన్ని, కుక్క లాంటి దాన్ని, నా పిల్ల కూడా కుక్క పిల్ల కావచ్చు, కానీ సహాయం కొరకు వేడుకుంటాను. అమ్మా అని పిలిచాడు. కానానీయురాలు అమ్మా అని పిలిచాడు. నీ విశ్వాసము గొప్పది. అన్యుడైన శతాధిపతి, నీ విశ్వాసము గొప్పది. అన్యులండి, ప్రభువుని ఎరగని వారు విని ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నుండి మేలు పొంది ప్రభువునందు విశ్వాసం ఉంచి ఒక వ్యక్తి రాత్రి సాక్ష్యం ఇచ్చాడు వీడియోలో. ఎలా స్టెప్ బై స్టెప్ అన్యుడుగా ఉండి, ఎలా బైబిల్ దాచిపెట్టి ప్రార్థన దూరంగా ఉండి ప్రభు గురించి రకరకాల శ్రమలు వచ్చిన ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆ రీతిగా కొనసాగితే గొప్ప స్థానంలోనికి వచ్చి ఒక ఆఫీసర్ అయ్యాడు రైల్వేలో. కారణం ప్రభువునందు విశ్వాసం. పరీక్షలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, వ్యాధులు రావచ్చు, ఇతరులు వైదొలిగించవచ్చు. విశ్వాసం నుండి వైదొలిగించడానికి అపవాది ఏదో కార్యాలు చేయవచ్చు. కానీ ప్రభు అన్నాడు, పర్వతములు తొలిపోయిన యెషయా గ్రంథం 54. అదేనమాట. ప్రభు కృప అండి మనకు తోడై ఉండాలి. కృప ద్వారా రక్షించబడ్డాం, కృపను బట్టి విశ్వాసం ఉంచాం, కృప వలన ప్రభు రక్తం కిందకు వచ్చాం, రక్షించబడ్డాం, దేవుని పిల్లలమయ్యాం. ఓ శేషముగా, ఓ సంఘముగా ఈ ప్రాంతంలో మనం ఈ రీతిగా ప్రభు బల్ల దగ్గరకు వచ్చాం. టోటల్గా చెప్పేది ఏంటంటే, అవిశ్వాసం వలన కొన్నిసార్లు మునిగిపోయే అవకాశం ఉంది. ప్రభువే అవకాశం ఇస్తాడు. చేయి చాపి ప్రభువును వేడుకుంటే తిరిగి నిలబెడతాడు. అదొకటి. రెండవది, అవిశ్వాసం, అల్ప విశ్వాసం వల్ల జరిగేది చాలా నష్టం. కొన్నిసార్లు ప్రభు మరలా దర్శించి ఒక వ్యక్తిని సిద్ధం చేస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు. ఇంకోటి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని చెప్పాడు అన్యురాలను. నీవు కోరినట్టే అవుతుంది. ఇశ్రాయేలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం చూడలేదు శతాధిపతి. ఆరంభంలో ఒక విశ్వాసి కంటే ఇంకో విశ్వాసి డెవలప్ కావడానికి గల కారణం చెప్తున్నాను. ఒక విశ్వాసిని బట్టి ఇంకో విశ్వాసి డెవలప్ కావడానికి గల కారణం అది తలంపు అన్నమాట. కయ్యను ఏవేలు కయ్యను కంటే అది రివర్స్. అలా ఉండాల్సినోడు ఇలా అయిపోయాడు అనమాట. కయ్యను కంటే ఏవేలు శ్రేష్టమైన అర్పణ. ఇశ్రాయేలులోనైనా ఇంత విశ్వాసం చూడలేదు అన్యుడు శతాధిపతి. అమ్మాని విశ్వాసం గొప్పది.
అని చెప్పాడు అన్యురాలు. దేవుని నమ్మిన బిడ్డ కాదు, అవసరాన్ని బట్టి వచ్చింది. అవకాశం వస్తుంది. ఒక ఇంటికి వెళ్ళాను, అన్నా ఏం అర్థం కావట్లేదు, ఈ సోదరుని బట్టి సోది వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని బలవంతం చేస్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చేయాలి? ఆ మాట అలా ఉంచండి. విశ్వాసకి పరీక్ష వస్తుంది. ఆరోగ్యం బాగాలేకపోతే, అవసరాలు తీరకపోతే, పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. దాచి ఉంచిన మేలు. రండి ఎబ్రియలకు రాసిన పత్రిక 12. తన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుంది. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు ముందు పెట్టాడు ఏదో ఆశీర్వాదం, దీవెన, దాన్ని చూసి ఆనందించవచ్చు. ప్రభువునందు విశ్వాసం ఉంచు. రిజైస్ ఇన్ ది లార్డ్. ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆనందించండి. ప్రభువునందు విశ్వాసం ద్వారా ఆనందం వస్తుంది. అవకాశం ఇస్తాడు. పరీక్షలు కొన్నిసార్లు శరీరం బలహీనం, ఆత్మ సిద్ధమే. ఈ ఆత్మ, శరీరం, ప్రాణం మనకుంది. కొన్నిసార్లు పరీక్షలు వస్తాయి. విశ్వాసం ప్రభు మీద దృఢమైన విశ్వాసం ఉంచి కొనసాగించి ప్రభు వైపు చూడాలి. కొంతమంది అంటారు బ్రతికినా ప్రభు కొరకే, సచ్చినా ప్రభు కొరకే అని. అలాగ తీర్మానం చేసుకొని ప్రభు నుండి తొలగిపోకుండా ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు మీద ఆధారపడి ప్రార్థన చేస్తే వారి జీవితంలో గొప్ప మేలులు చేయడం కళ్ళారా చూసాం. ఆత్మీయంగా ప్రభు పళ్ళ మీద రొట్టె తినడానికి వచ్చాం. అవిశ్వాసం నుంచి వైదొలిగి, అల్ప విశ్వాసం నుంచి వైదొలిగి, భ్రష్టమైన విశ్వాసము నుండి వైదొలిగి భూమి మీద వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అని ప్రభు సెలవిచ్చిన జాబితా నుండి బయటకు వచ్చి ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభు ఇచ్చే ఆనందము అనుభవించడానికి ప్రభు హెచ్చరిక.